సో ఇక్కడ బోట్ ఎక్కి సిమెంటరీ ఉంటుందని చెప్పాను కదా, లైక్ చచ్చిపోయిన వాళ్ళది శ్మశానం పూర్తి చేస్తారని చెప్పాను కదా, చచ్చిపోయిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారనమాట. బోట్లో తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారనమాట. అది అక్కడెక్కడ ఉన్నట్టుంది. సో ఇంత పెద్ద లైన్లు ఉన్నాయి. సో చూద్దాం ఎంత టైం పడుతుందో అని. సో వచ్చేసింది మాది బోట్. ఇది ఇక్కడి పోర్ట్ హోటల్ హార్బర్ క్రూజ్ అంట. సో ఇదే డెడ్ సిమెంటరీ టూర్ అని చెప్పి ఉంది. సో ఇదే బోట్లో తీసుకెళ్తారు వాళ్ళు. ఇగో ఇంతమంది ఎక్కుతున్నారు. By the master shipwright, first being John Watson and later David Hoy, who used to be with that white weatherboard building, one of the oldest surviving wooden buildings in Port Arthur. Now there was never a problem with the quality or you could imagine a convex, but to give them their proper status, convicts, that means convicted person, invalids, there's a person who can't work properly because of illness or injury, and paupers who are met from the absolutely vast expanse which is the Southern Ocean. సో ఇదే ఐలాండ్, ఎక్కడైతే శ్మశానం ఉందో ఆ ప్రిజనర్స్ చచ్చిపోయినాక పూడ్చారు వాళ్ళందరూ ఆ శ్మశానం చూడడానికి వెళ్తున్నారు. సో అదనమాట, అది ఫుల్లీ బుక్డ్. సో మాకు దొరకలే టికెట్స్. సో అందుకే ఓన్లీ ఇట్లా రౌండ్ టూర్, ఇట్లా రౌండ్గా ఐలాండ్ చుట్టూ తిప్పి తీసుకెళ్తారనమాట. సో ఇప్పుడు మనము పోర్ట్ ఆర్థర్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే జైలు ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు కదా మొత్తం వాటర్, చల్లగా గాలి వస్తుంది. In fact, the death rate of Port Arthur compares favourably with the rest of the colony of Van Diemen's Land. Life was hard for all people. The difference is that Port Arthur was designed to be hard. A secondary punishment station. Work particular cabbages. One season here they produced over 10,000 cabbages. సో అక్కడే అనమాట జైలు. అక్కడ చచ్చిపోతే అక్కడి నుంచి అట్లయినా తీసుకుపోతారు అనమాట ఐలాండ్లో. సో ఇప్పుడు మళ్ళీ మనము జైలుకి వెళ్ళిపోతున్నాము. ఇది ఘాట్స్ టవర్. అక్కడే పోలీసు వాళ్ళు నిలబడి అందరినీ చూసేటోళ్ళు అనమాట. ఎవరైనా పారిపోతున్నారా, అందరు జైల్లోనే ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారు అందరూ అని చెప్పి. సో ఇదేమో కోర్టు. ఇక్కడే అనమాట ప్రిజనర్స్ది ఏమన్నా ఉంటే కోర్ట్ జడ్జ్మెంట్ అవుతుంది. అండ్ ఇదేమో గార్డ్స్ది. సో ఇట్లా అనని వెళ్ళాలన్నమాట. సో అక్కడ హాస్పిటల్ ఉంది. సో ప్రిజనర్స్కి ఏమన్నా అయితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. అన్నీ కూలిపోయి ఉన్నాయి. ఇది కోర్టు, అదేమో ప్రిజన్, ఇదేమో హాస్పిటల్, ఇదేమో ఘాట్ టవర్. వా సో ఘాట్స్ ఇక్కడ నిలబడి ఇట్లా ఘాట్ చేస్తారు, మొత్తం అన్నిటినీ గమనిస్తుంటారు. ఇక్కడ క్వార్టర్స్ ఉంది, ఆఫీసర్స్ క్వార్టర్స్ అంట, టవర్ కాటేజ్. అండ్ ఇదే టవర్. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఘాట్ టవర్. ఆడ కూడా నిలబడి ఆ టవర్ కింద నిలబడి ఆ టవర్ లోపల నిలబడి మొత్తం ఇట్లా ఘాట్ చేస్తారు.
సో ఇట్లా టవర్ మీద నిలబడి గార్డ్స్ గార్డ్ చేస్తారు. సో ఇదంతా ఒక కాటేజ్ ఉండే అన్నమాట, సీనియర్ ఆఫీసర్ కాటేజెస్ అంట. సో ఇక్కడ వాళ్ళ కాటేజ్ కూడా ఉండే, ఇట్లా కిందికి పోతుండే. ఇక్కడ నుంచి చూసేటోళ్ళు అనమాట గార్డ్స్ అంత మంచి చేస్తున్నారా లేదా, ప్రిజనర్స్ అంత మంచిగా ఉన్నారా లేదా అని. ఇది వాళ్ళ ఇల్లు లాగా, ఇంకా ఇక్కడే ఉండేటోళ్ళు కదా, అది ఎంట్రన్స్. అక్కడి నుంచి ఇట్లా అని మెట్లు ఎక్కుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు. సో ఈడ కాటేజెస్ అన్నమాట ఇక్కడ ఆఫీసర్స్ది.